హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరుప ట్రెడిషనల్ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీ అందరి కోసం టేస్టీగా చిన్న ఎండు రొయ్యలు కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దీనిలో సరిపడా వేరుశనగ ఆయిల్ని వేసుకోండి. వేరుశనగ ఆయిల్ వేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశనగ ఆయిల్ని నాన్ వెజ్ కర్రీస్కి వాడితే చాలా బాగుంటుంది. దీనిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటను ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయినాయో చూసుకుంటూ ఉండాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉండండి. తిప్పకపోతే మాడిపోతుంది. ఇలా 5 మినిట్స్లో 3 టైమ్స్ నేను ఇలా మూత తీసి తిప్పటం జరిగింది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మరోసారి మూత పెట్టి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న రొయ్యల్ని ఇసుక లేకుండా 5-6 సార్లు వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టిన ఈ చిన్న రొయ్యల్ని వేసుకోవాలి. ఈ చిన్న రొయ్యల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న రొయ్యలు కోడిగుడ్లు కలిపి వండుకుంటే దాని రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రొయ్యలన్నీ ఆనియన్స్లో బాగా కలిసేలా కలిపి 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు. కర్రీ క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. సరిపడా వాటర్ వేసుకోవాలి. దీనిలో 3 గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాను. మళ్ళీ చింతపండు వేసినప్పుడు వాటర్ పడుతుంది కాబట్టి ముందుగా 3 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి వేసుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు గుజ్జు అనేది వేసుకోకండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. బాగా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 6-7 పచ్చిమిర్చి వేసుకోండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. మూత పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్కి గీతలు పెట్టి దీనిలో వేసుకోవాలి. ఎగ్స్కి గీతలు పెట్టడం వల్ల ఉప్పు కారం ఆ గీతలోకి వెళ్ళి బాగా పడుతుంది. దానివల్ల ఎగ్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నాట్లు పెట్టి బాగా వాటర్లో ములిగేలా కలుపుకోండి.
ఇలా కలిపితే ఎగ్ చుట్టూ పులుసు వెళ్ళి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి. ప్రస్తుతానికి ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఎగిరేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఎండ్రోల కర్రీ ఏ విధంగా ఉడికిందనేది చూద్దామండి. ఇక్కడైతే ఎగురుగా మంచిగా ఉడికిందండి. ఇంకా మీకు డీప్గా చెప్పాలంటే ఎండ్రోయిల కర్రీ ఎప్పుడు కూడా పులుసు కంటే ఎగురే చాలా బాగుంటుంది. ఎగురు అనేది ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ కర్రీని అటు ఇటు జరిపితే ఈ గ్యాప్లోకి వాటర్ రాకుండా ఉండాలి అన్నమాట. ఇక్కడైతే నాకు రాలేదండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ఎగ్స్ని వారానికి 2 సార్లు కర్రీస్ కింద వండుకుని తింటే మన బాడీ వీక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇందులో ఎండ్రోయిలు ఆనియన్స్ ఉండటం వల్ల యూరిన్ చాలా ఫ్రీగా వైట్గా వెళ్తుంది. యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆనియన్స్ ఎండ్రోయిలు బాడీకి అందించడం వల్ల యూరిన్ చాలా బాగా వెళ్తుందన్నమాట. యూరిన్ వెళ్ళకపోయినా హెల్త్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఎండ్రోయిలు ఆనియన్స్ కలిపి తింటే మీకు యూరిన్ చాలా బాగా వెళ్తుందన్నమాట. కర్రీ టేస్ట్తో పాటు హెల్త్కి సంబంధించిన టిప్స్ అయితే ప్రతి వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. నా వీడియోస్ అన్నీ బ్యాచిలర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వారికి, కొత్త రకం టేస్ట్ చూడాలనుకునే వాళ్ళకి, ముఖ్యంగా హెల్త్ టిప్స్కి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.